ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లు మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించారు. అలాగే మహిళల రక్షణకి పెద్దపీట వేయడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ ఉన్నారు. మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చి నమ్మబలికి ఓట్లు వేయించుకొని 20 నెలలైనా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేయడం జరిగింది. అలాగే మహిళల రక్షణని ఈ రోజు గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మహిళల్ని మోసం చేసిన, దగా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,84,000 కోట్ల రూపాయలను డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మహిళలకు అందించడం జరిగింది. అలాగే ఏ పథకం ప్రవేశపెట్టినా, ఒక అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, ఈబీసీ నేస్తం అవ్వచ్చు, కాపు నేస్తం అవ్వచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా ఏ పథకం ప్రవేశపెట్టినా అది మహిళల పేరుతో పెట్టడమే కాకుండా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా 22 లక్షల ఇళ్లు కట్టించడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అతను ఎన్నికల్లో ఇచ్చిన మొదటి హామీ నిరుద్యోగ భృతికే మంగళం పాడేసిన పరిస్థితి మనం చూసాము. అలాగే ఆడబిడ్డ నిధికి ఇవ్వకుండా మహిళలకి మోసం చేసిన పరిస్థితి. అలాగే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వకుండా నెట్ట నిలువుగా మోసం చేసి మిగిలిన హామీలు కూడా అరాకొరగా కేటాయిస్తూ మహిళల్ని ఈ రోజు నెట్ట నిలువుగా దగా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే మహిళల రక్షణని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో గాలి కొదిలేశారు. ఈ రోజు మహిళల ప్రాణాలు, మానాలు గాలిలో దీపాల్లా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మళ్లీ మహిళా రక్షక పాలన కావాలన్నా, మహిళా సంక్షేమం కావాలన్నా, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోవాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనా సాధ్యమవుతుంది. జగనన్న తన అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా పరిపాలిస్తారో అలాంటి పరిపాలన మహిళలకి అందించడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయడానికి బాటలు వేద్దామని తెలియజేస్తూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.